నా పేరు కోదాటి శ్యామ్ సుందరు. నేను పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో ఇంజనీర్గా పనిచేశాను. తెలంగాణ ఉద్యమకారుల విషయంలో పోల్చుకుంటే గతంలో ముఖ్యమంత్రి గారు ఉద్యమకారులని గుర్తిస్తామని చెప్పేసి గవర్నమెంట్ వచ్చిన కొత్తలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా అట్లాంటి దాఖలాలు ఏం లేవు. ఎంప్లాయీస్ ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంప్లాయీస్ ఉద్యమకారుల పాత్ర చాలా ఉంది. తెలంగాణ విషయంలో మీరు సపోర్ట్ చేస్తారా లేదా అని చెప్పేసి ప్రతి వేదిక మీద ప్రశ్నించడం జరిగింది. పోయిన గవర్నమెంటు అట్లాంటి వాళ్ళనే క్యాబినెట్లో తీసుకొని మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ఎంప్లాయీస్ విషయంలో ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకి సముచిత న్యాయం చేకూర్చాలని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ వీరందరూ కూడా పార్టీ రహితంగా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకి ఈ వీడియో చేయటం జరుగుతుంది. ఒక్క లీడర్ కూడా అప్పటి ఉన్న లీడర్లు కూడా ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీలు కానీ ఒక్కళ్ళు కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ కాకుండా ఉన్నట్టయితే మా ఎంప్లాయీస్ సగౌరవంగా చెప్పుకుంటున్నాము, మేము చేయబట్టి తెలంగాణ రావడం జరిగింది. ఇప్పుడు ఎంప్లాయీస్కి ప్రమోషన్స్ విషయంలో కానీ అసలు ఈ రోజుల ఆంధ్ర గవర్నమెంట్లో ఉన్న ఆంధ్ర వాళ్ళు ఇప్పటికి కూడా 80% మన ఎంప్లాయీస్ కమ్యూనిటీలో ఇంకా తెలంగాణలో ఉండడం జరిగింది. సీనియారిటీ నుంచి ప్రతి డిపార్ట్మెంట్ సీనియారిటీ విషయంలో కూడా ప్రప్రథమంగా వాళ్ళ పేర్లే ముందర ఉండి తెలంగాణకు సంబంధించిన ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళ వెనక ఉండటం జరుగుతుంది. ఇది సెక్రటరియట్ల ఎంప్లాయీస్ ఆంధ్ర ఎంప్లాయీస్ ఉండబట్టి సీనియారిటీ విషయంలో కూడా వీళ్ళందరినీ పక్కకు పెట్టేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇది ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వము దీన్ని ఎరాడికేట్ చేయటం చాలా అవసరం ఉంది. ముఖ్యంగా నేను మిర్యాలగూడ నుంచి మాట్లాడుతున్నాను. మిర్యాలగూడలో ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు బత్తుల లక్ష్మారెడ్డి గారు ఇటు విషయాల్ని వారికి కూడా సవినయంగా కోరుతున్నాము. ఇటు విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పేసి వారిని విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఎంప్లాయీస్ జరుగుతున్న అన్యాయాలని తెలంగాణ తెచ్చుకుంది ఏమిటికి? ఆంధ్ర వాళ్ళ పరిపాలన వల్ల అట్లాగే ఉంది, తెలంగాణ వచ్చినా కూడా అదే రకంగా కొనసాగుతూ జరుగుతుంది. వాళ్ళకి ప్రమోషన్స్ విషయంలో కానీ ఏదాని విషయంలో కానీ సీనియారిటీ విషయంలో కూడా ఏ కోర్టు చెప్పని విషయాలు కూడా వీళ్ళందరూ తెలంగాణ ఎంప్లాయీస్ని వాళ్ళని వెనక నెట్టి ముఖ్యంగా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇటీవల ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఏ ఒక్క కోర్టు ఎక్కడ చెప్పంది అప్గ్రేడేషన్ ఇంజనీర్స్ని వాళ్ళని లిస్టుల నుంచి తీసేసి వాళ్ళని ఆగమగోచరానికి తయారు చేయడం జరిగింది. ఇది ఎందుకు తీసేసారని అంటే ఏదో ఆంధ్రాలో వాళ్ళ ఏపీఏటీ జడ్జిమెంట్ ఉంది, వాళ్ళు తీసేసారు, వీళ్ళు ఇక్కడ కూడా తీసేస్తున్నామని చెప్పేసి లా డిపార్ట్మెంట్కి రాసి, లా డిపార్ట్మెంట్ ఆల్రెడీ మాకు కోర్టు ఆర్డర్ కూడా ఉన్నా కానీ దాన్ని లెక్క చేయకుండా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకుండా దాన్ని పక్కకు పెట్టేసి పేర్లు చేసేయడం జరుగుతుంది. ఇట్టి విషయంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు చాలా నష్టపోవటం జరుగుతుంది, చాలా ఎఫెక్ట్ కావటం జరుగుతుంది. వాళ్ళ ప్రమోషన్స్ వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ అంతా చెడగొట్టడం జరిగింది. ఇట్టి విషయంలో వాళ్ళని ఎవరైతే దీనికి మరి దన్నుగాసి
తీసేయాలని చెప్పి అనుకున్నారో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. మరి అది ఇంప్లిమెంటేషన్ అయ్యేదానికి కొంచెం టైం పట్టేట్టుంది. మేము క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళ ఇంజనీరింగ్ చీఫ్ కానీ సెక్రటరీ కానీ వాళ్ళు ఎవరైనా ఎంత కెపాసిటీలు గల వాళ్ళైనా సరే వాళ్ళని శిక్షించాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద పిఓఏ యాక్ట్ కింద 1989 యాక్ట్ కింద వాళ్ళని శిక్షించాలని చెప్పేసి మేము మరి పలు దఫాలు చీఫ్ సెక్రటరీ గారికి కూడా రాయటం జరిగింది. ఇదే విషయాన్ని కేంద్ర గవర్నమెంట్ అయిన డిఓపిటీకి రాయటం జరిగింది. డిఓపిటీ వారు కూడా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ చీఫ్ సెక్రటరీ కూడా అక్కడ నుంచి రికమెండేషన్ రావటం జరిగింది. అట్లాంటి కాపీ కూడా మాకు మార్క్ చేయడం జరిగింది. అందువల్ల మాకు తెలిసింది ఇది. సో ఇట్లాంటి విషయంలో మరి వాళ్ళకి చీఫ్ సెక్రటరీ మరి ఎందుకు శిక్షించలేదో మాకేం అర్థం కావట్లేదు. మరి వారికి ఎన్నో బోలెడని లెటర్స్ మరి రిప్రజెంటేషన్స్ చేసినా కానీ దాని మీద ఇంతవరకు దాని మీద మాకు ఎలాంటి ఆన్సర్ రాలేదు. మరి ఎందుకు చేస్తుండో ఇది అర్థం కావట్లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే మేము ఈ బడుగు బలహీన వర్గాలలో చదువుకోవడం తప్ప మరి వాళ్ళు వాళ్ళకి ఒక పద్ధతి లేదు, ఏమి లేదు. సీనియారిటీ అనేది ఆర్టికల్ 1416 ప్రకారంగా అది రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 1416 ప్రకారంగా వాళ్ళది లెజిటిమేట్ రైటు. సీనియారిటీలో వాళ్ళ పేర్లు మరి వాళ్ళ రెగ్యులరైజేషన్ దాన్ని బట్టి సీనియారిటీ చేస్తారు. ఆ రెగ్యులరైజేషన్ చేసి మరి సీనియారిటీ చేసినా కూడా వీళ్ళు కోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరించి మరి తీసేసడం అంటే ఇది చాలా అన్యాయం. మరి దీనివల్ల మేము ఏసీబీకి రాయటం కూడా జరిగింది. ఏసీబీ వాళ్ళు మరి ఇంతవరకు మేము ఆర్టీఐ యాక్ట్లో కూడా అడిగాము. మరి వాళ్ళు ఇంతవరకు మాకేమీ ఆన్సర్ రాలేదు. ఏసీబీ అడిగాను, మరి డిపార్ట్మెంట్ని కూడా ఆర్టీఐ యాక్ట్లో యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ అడగటం జరిగింది. వాళ్ళు టైం అయిపోతున్నా కానీ మాకు ఇంతవరకు ఇంకేమీ ఆన్సర్ రాలేదు. ఇట్టి విషయంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మా బడుగు బలహీన వర్గాల ఓట్లు అన్నీ మేము పోయిన గవర్నమెంట్లో విసిగిపోయి వీళ్ళకి ఓట్లు వేయటం జరిగింది. అట్లాంటప్పుడు మరి మమ్మల్ని కూడా గౌరవించాలి. మరి గమనించి ఇలాంటి వాళ్ళ మీద ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము సవినయంగా కోరుతున్నాము. ఇందుకోసము మేము ఉద్యమం కూడా చేపట్టి గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, కానీ మరి మాకు జరిగిన అన్యాయాన్ని మేము ఎత్తి చూపెట్టాలని చెప్పేసి ఈ వీడియోలో చేయటం